గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నేటితో పంచాయతీ పాలక వర్గాల పదవీ కాలం ముగియడంతో గ్రామ పంచాయతీలపై అధికారాలను కలెక్టర్లకు బదిలీ చేస్తూ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి జీవో జారీ చేశారు. తాజా ఉత్తర్వుల ప్రకారం పంచాయతీల బాధ్యతను స్థానిక తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంఈఓ, పంచాయతీరాజ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ క్యాడర్ అధికారులకు అప్పగించారు. గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నేటితో పంచాయతీ పాలక వర్గాల పదవీ కాలం ముగియడంతో గ్రామ పంచాయతీలపై అధికారాలను కలెక్టర్లకు బదిలీ చేస్తూ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి జీవో జారీ చేశారు. తాజా ఉత్తర్వుల ప్రకారం పంచాయతీల బాధ్యతను స్థానిక తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంఈఓ, పంచాయతీరాజ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ క్యాడర్ అధికారులకు అప్పగించారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఎంపీ రావును అడిగి తెలుసుకుందాం. ఎంపీ చెప్పండి, గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది కదా, ఈ అధికారులు ఎప్పుడు బాధ్యతలు తీసుకొని ఉన్నారు? అంటే బాధ్యతలు ఎప్పుడు తీసుకుంటారంటే రేపు నుంచి కలెక్టర్లు అసలు ఎవరెవరు ఏ పంచాయతీకి ఎవరు అధికారి అన్నది కలెక్టర్లు రేపు నియమించాల్సి ఉంటుంది. రేపు లేదా ఎల్లుండి అధికారులు బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే వాస్తవంగా ఈ రోజుతోటి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 17,160 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వాటిలో దాదాపుగా ఏదో 10-15 గ్రామ పంచాయతీలు తప్ప మిగిలిన అన్ని గ్రామ పంచాయతీలకి కూడా అక్కడ ఉన్నటువంటి పాలక వర్గాల పదవీ కాలం ఈ రోజుతో ముగుస్తుంది. అయితే పంచాయతీ ఎన్నికలు జరగలేదు కాబట్టి రేపటి నుంచి అన్ని పంచాయతీలకు కూడా స్పెషల్ ఆఫీసర్లు నియమిస్తూ ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వుల్లో కంటే ప్రభుత్వం చెప్పిన దాన్ని బట్టి చూస్తే మొత్తం గతంలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ చట్టం ప్రకారం చూస్తే గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ కానీ ఇతర పాలక వర్గాల పదవీ కాలం ముగిసిన తర్వాత ఒకవేళ ఎన్నికలు జరగకపోతే ఆ గ్రామ పంచాయతీలన్నీ కూడా ఆయా జిల్లాల కలెక్టర్ల పరిధిలోకి వస్తాయి. సో దాన్నే ఆ అంశాన్ని పేర్కొంటూ ప్రభుత్వం ఈ రోజు విడుదల చేసినటువంటి జీవోల నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. రేపటి నుంచి గ్రామ పంచాయతీలన్నీ కూడా జిల్లా కలెక్టర్లకు, గ్రామ పంచాయతీల అధికారాలన్నీ కూడా జిల్లా కలెక్టర్లకు బదిలీ చేస్తున్నట్లుగా కూడా ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవోలో పేర్కొంది. అయితే ఈ జిల్లా కలెక్టర్లు పంచాయతీలకు మండల స్థాయి అధికారులను నియమించాల్సి ఉంటుంది. మండల స్థాయి అధికారులు అంటే తహసీల్దార్ కానీ లేదా డిప్యూటీ తహసీల్దార్ కానీ, మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్, ఎంపీడీఓ కానీ, ఎంఈఓ కానీ ఆ మండల స్థాయి అధికారులు ఎవరైతే ఉంటారో వారిని ఒక్కో గ్రామానికి ఒక అధికారిని, లేదంటే ఒక్కో అధికారికి 2-3 గ్రామాలకు ఒకే అధికారిని స్పెషల్ ఆఫీసర్ గా నియమించే అవకాశం ఉంటుంది. వీటందరి మీద కూడా ఆయా జిల్లాల కలెక్టర్లు రేపు లేదా ఎల్లుండిలో నిర్ణయం తీసుకుని మొత్తం ఈ స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తున్నారు. అయితే వాస్తవంగా చూసినట్లయితే ఈ రోజు ఉదయం మంత్రి నారా లోకేష్ కూడా ఈ పంచాయతీ ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదు అన్న దాని మీద కూడా క్లారిటీ ఇచ్చారు. అంటే కొంతమంది ఆరోపణలు చేస్తున్నట్లుగా రీసెంట్ గా చూసినట్లయితే ఒక వారం 10 రోజుల క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ దమ్ముంటే పంచాయతీ ఎన్నికలు నిర్వహించండి అని చెప్పి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సవాల్ విసిరిన పరిస్థితి. అయితే పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం ఏమాత్రం భయపడడం లేదు. కానీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి కొంచెం గందరగోళం ఉంది కాబట్టి ఏ పంచాయతీని ఏ కేటగిరీ సర్పంచులకు ఇవ్వాలి అన్న దానికి సంబంధించి రిజర్వేషన్ల అంశం ఇంకా కొలిక్కి రాలేదు. కాబట్టి పక్కనున్న తెలంగాణ రాష్ట్రం మాదిరిగానే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ రిజర్వేషన్ అంశం కొలిక్కి వచ్చే వరకు కూడా స్పెషల్ ఆఫీసర్లు నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని మీద ఎలాంటి న్యాయపరమైనటువంటి సమస్యలు రాకుండా ఉండేందుకు నిన్న మొన్న కూడా అటు న్యాయ నిపుణులతోనూ ఉన్నతాధికారులతో చర్చించిన తర్వాతే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పంచాయతీలు అన్ని కూడా సర్పంచ్, వార్డు మెంబర్ల పదవీ కాలం ఈ రోజు అర్ధరాత్రికి ముగుస్తుంది. రేపటి నుంచి మొత్తం అన్ని పంచాయతీలు కూడా కలెక్టర్ల పరిధిలోకి వెళ్తాయి. అంటే కలెక్టర్ల పరిధిలో అంటే కలెక్టర్లు నియమించే స్పెషల్ ఆఫీసర్ల పరిధిలోకి వెళ్తాయి. పంచాయతీల అభివృద్ధికి సంబంధించి కానీ, నిధుల విషయానికి సంబంధించి కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా కూడా రేపు కలెక్టర్లు నియమించే స్పెషల్ ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో వారే పంచాయతీలకు సంబంధించి ఆయా గ్రామాలకు సంబంధించినటువంటి సర్వాధికారాలన్నీ కూడా స్పెషల్ ఆఫీసర్ల చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి రేపటి నుంచి. రైట్, థ్యాంక్ యూ ఎంపీ.